గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1070. నిన్న వర్కౌట్ విషయంకి వచ్చేసరికి 3 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ అలాగే హాఫ్ అన్ అవర్ వర్కౌట్ కూడా చేశాను. అండ్ మీ వర్కౌట్ డీటెయిల్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి ఈరోజు డైలీ మనీ షోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ అలాగే రిజల్ట్స్ ఉన్నాయి. 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 239 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,312 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 73 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,752 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.42% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ మీకు గుర్తుందా, మే 7th రోజున ఇండియా వైడ్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయబోతున్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. కానీ ఈ మాక్ డ్రిల్స్ ఇండియా మొత్తం కండక్ట్ చేయడానికి ముందే మన ఇండియా అయితే పాకిస్తాన్ లోని టెర్రరిస్టుల్ని ఏరివేయడానికి ఇప్పుడు మరొక్కసారి మే 29th అంటే రేపు మన ఇండియాలోని 4 స్టేట్స్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ బార్డర్ కి దగ్గరగా ఉన్నటువంటి ఈ 4 స్టేట్స్ లోని మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బట్ సడన్ గా ఈ మాక్ డ్రిల్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఏం క్లారిటీ లేదు. బట్ అంత భయపడాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. జనరల్ అంటే ఇవి పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి 4 స్టేట్స్ కదా. ఒకవేళ ఏదైనా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది అనుకోండి మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన, సివిలియన్స్ అటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పించేందుకే ఈ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన అంత టెన్షన్ వాతావరణం అయితే లేదు కదా. బట్ స్టిల్ గవర్నమెంట్ అయితే ముందుగానే ప్రికాషన్స్ అంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే జరిగినా కూడా పీపుల్ అలర్ట్ గా ఉండాలని చెప్పి ఈ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టున్నారు. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అయితే చాలా మెసేజ్లే కనపడుతున్నాయి. అంటే లాస్ట్ టైం మాక్ డ్రిల్స్ అని చెప్పి పాకిస్తాన్ మాక్ డ్రిల్స్ కి రెడీ అయిన తర్వాత మన ఇండియా వాళ్ళపై ఏకంగా ఆపరేషన్ సింధూరే కండక్ట్ చేసింది. సో ఈసారి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఈసారి ఏమైనా పాకిస్తాన్ కి మళ్ళీ సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి అన్నట్టుగా వేరియస్ ట్వీట్స్ అంటే సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్ లో వేరియస్ ట్వీట్స్ అయితే చేస్తున్నారు. బట్ స్టిల్ అటువంటివి ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. జస్ట్ పీపుల్ అంటే ఏదైనా టెన్షన్ వాతావరణం వచ్చింది అనుకోండి, అలాంటి టైంలోని కామన్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది నేర్పించడానికి ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ మన రోజువారీ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పి మనం యూపీఐ యాప్స్ అయితే రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో యూపీఐ పేమెంట్స్ లోని ఆగస్ట్ 1st నుంచి కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. దీని రిలేటెడ్ గా ఎన్పిసిఐ అయితే కొత్త రూల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే మన యూపీఐ యాప్ లోని మన బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది పెర్ యూపీఐ యాప్ అండ్ పెర్ డే మీరు 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే మీరు గూగుల్ పే, ఫోన్ పే రెండు వాడుతున్నారు. సో ఫోన్ పే లోని ఒక రోజులో మీరు 50 టైమ్స్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ గూగుల్ పే లోని మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని 50 టైమ్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఒక యాప్ లో 50 టైమ్స్ అంటేనే చాలా ఎక్కువ. 2 యాప్స్ లో 50 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 100 టైమ్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ లిమిట్ ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎవరైనా ఇన్నిసార్లు బ్యాంక్ బ్యాలెన్స్ డే లోన్ చెక్ చేసుకుంటారా అన్నది మనకి డౌటే. చాలా మంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే చెక్ చేసుకోరని అనుకుంటున్నాం. దీంతో పాటుగా పీక్ అవర్స్ లోని మనం యూపీఐ మ్యాండేట్స్ ఇస్తుంటాం కదా. యూపీఐ మ్యాండేట్ అంటే మనం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కోసం ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ డబ్బులు డెబిట్ అవడానికి అని చెప్పి యూపీఐ మ్యాండేట్ ఇస్తాం. అండ్ అలాగే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో అది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎస్ఐపీ రూట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు యూపీఐ మ్యాండేట్ ఇస్తారు కదా ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా డబ్బులు డెబిట్ అవడానికి. సో యూపీఐ మ్యాండేట్ ఏదైతే ఉన్నదో ఆ యూపీఐ మ్యాండేట్ అన్నది పీక్ అవర్స్ లో పనిచేయదు. పీక్ అవర్స్ అంటే ఏంటంటే మార్నింగ్ 10 AM to 1 PM అండ్ అలాగే ఈవినింగ్ 5 PM to 9:30 PM ఈ టైంలోని చాలా మంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కాబట్టి ఆ పీక్ అవర్స్ లోని యూపీఐ మ్యాండేట్ అన్నది పనిచేయదు. అండ్ అంతే కాకుండా మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తుంటారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా బ్యాంక్స్ మీకు SMS రూపంలోని అలర్ట్ అయితే పంపించాలి. అలా అలర్ట్ పంపించినట్లయితే మీరు మళ్ళీ వెళ్ళి ట్రాన్సాక్షన్స్ చూసుకునేటువంటి అవసరం ఉండదు. కాబట్టి కంపల్సరీ బ్యాంక్స్ అయితే కస్టమర్స్ కి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా మెసేజ్లు పంపించాలని చెప్పి కూడా ఎన్పిసిఐ వాళ్ళు కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. ఈ న్యూ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆగస్ట్ 1st నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో మీలో చాలా మంది యూపీఐస్ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈ చేంజెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ జనరల్లీ మే మంత్ లోని మన కంట్రీలోని ఎండలు ఎలా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి కదా. కానీ ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే మే మంత్ ఎండింగ్ వచ్చేసరికంటే ఆల్మోస్ట్ మే 20th నుంచి మనం చూసినట్లయితే మన కంట్రీలోని మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ లోని వర్షాలు అయితే పడుతున్నాయి కదా. సో కంటిన్యూస్ గా వర్షాలు పడుతుండడంతో పవర్ డిమాండ్ అయితే భయంకరంగా తగ్గింది. జనరల్లీ మేలో చూసినట్లయితే పవర్ పీక్ డిమాండ్ రీచ్ అవుతుంది. ఎందుకంటే మే ఎండింగ్ వచ్చేసరికి మరి ఎండలు భయంకరంగా పెరిగిపోతాయి కాబట్టి ఏసీలు యూజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానివల్ల మన కంట్రీలో పవర్ డిమాండ్ అన్నది పీక్ కి రీచ్ అవుతుంది. కానీ ఈసారి వర్షాలు చాలా త్వరగా రావడం వల్ల పవర్ డిమాండ్ అయితే భయంకరంగా తగ్గిందని, దీంతో పవర్ ఎక్స్చేంజెస్ లోని ట్రేడింగ్ వాల్యూమ్ కూడా తగ్గడం వల్ల ఇండియాలోని పవర్ సర్ప్లస్ అయితే ఏర్పడింది. సో పవర్ వాల్యూమ్ తగ్గింది కదా, వాల్యూమ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, పవర్ ఎక్స్చేంజెస్ లోని ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది కదా. ఇప్పుడు ఐఎక్స్ వాళ్ళు షేర్ చేసినటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే యావరేజ్ డైలీ అవర్ ప్రైస్ అయితే పర్ యూనిట్
98.56 కి రీచ్ అయింది. అంటే ఇన్ఫాక్ట్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 0 దగ్గరగా టచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేసినటువంటి డేటా ప్రకారం అర్థమవుతుంది. సో ప్రెసెంట్ పవర్ డిమాండ్ అయితే తగ్గింది. అంటే ఎండలు బాగా తగ్గడం వల్ల పవర్ డిమాండ్ అయితే తగ్గింది. బట్ ఇలాగే పవర్ డిమాండ్ మన కంట్రీలోనే ఇక్కడ నుంచి తగ్గుతుందా అంటే అది మనం చెప్పలేం. వర్షాలు పడినప్పుడు జనరలీ పవర్ యూసేజ్ అన్నది తగ్గుతుంది కదా. వన్స్ వర్షాలు పడడం కనుక ఆగింది అనుకోండి, దాని తర్వాత ఎండలు ఎలా ఉంటాయి అన్నది మనం చూడాలి. అగైన్ వర్షాలు పడడం ఆగిన తర్వాత ఎండలు పెరిగాయి అనుకోండి, మళ్ళీ పవర్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి పవర్ డిమాండ్ తిరిగి పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. దట్టు మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతున్నది కాబట్టి పవర్ డిమాండ్ అయితే ఇక్కడ నుంచి పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఐటీసీ స్టాక్ లోని ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని బ్యాట్ బ్రిటిష్ అమెరికా టెలికాం వాళ్ళు ఐటీసీలో వన్ ఆఫ్ ది మేజర్ షేర్ హోల్డర్. వీళ్ళు నియర్లీ 3% స్టేక్ అంటే నియర్లీ 12,100 crores వర్త్ షేర్స్ అయితే సెల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళు 2.3% వరకు స్టేక్ ని సెల్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువ స్టేక్ ని సెల్ చేశారు. ఈ స్టేక్ సెల్ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాట్ వాళ్ళు బైబ్యాక్ రిలేటెడ్ గా యూజ్ చేసుకోబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ బ్లాక్ డీల్ తర్వాత కూడా ఐటీసీలోని బ్యాట్ వాళ్ళ స్టేక్ అయితే 20% పైనే ఉంటుంది. సో ఈ రోజు సెషన్ లోని ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే మనకి ఐటీసీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ వాళ్ళకి కొత్తగా 126 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు అమృత్సర్ లోని 50 MLD సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈపీసీ వర్క్ చేయడంతో పాటు 5 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. దీంతో పాటుగా ఒడిశాలో కూడా 42 MLD వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఈపీసీ వర్క్స్ చేయాలి. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు కొత్తగా అప్రాక్సిమేట్లీ 113 crores వర్త్ ఆర్డర్ విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆవియానిక్ సిస్టమ్స్ డెవలప్ చేయవలసి ఉన్నది. ఇది ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్. కాకపోతే ఈ క్లయింట్ తోని వీళ్ళకి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉండడం వలన క్లయింట్ నేమ్ అయితే మాత్రం వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. సో ఈ స్మాల్ క్యాప్ డిఫెన్స్ కంపెనీకి 100 crores పైన ఆర్డర్ వచ్చిందంటే ఇది వీళ్ళకి మంచి ఆర్డర్ గా మనం చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ శ్రీ సిమెంట్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు అజ్మీర్ ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి ఒక డిమాండ్ అయితే రిసీవ్ చేసుకున్నారు. టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 21-22 కి గాను వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 588 crores వర్త్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. దీని రిలేటెడ్ గా వీళ్ళైతే రెస్పాండ్ అవుతూ దీనిలో ఏమైనా ఎర్రర్స్ ఉండి ఉండొచ్చని, సో దీంతో వీళ్ళ లీగల్ టీమ్ అడ్వైస్ తీసుకుని త్వరలోనే దీనికి రెస్పాన్స్ ను కూడా వీళ్ళు సబ్మిట్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు రెస్పాన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిమాండ్ నోటీస్ కొట్టేశారు అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా వీళ్ళ అమౌంట్ పే చేయాలని కనుక వచ్చినట్లయితే అది శ్రీ సిమెంట్ వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. నెక్స్ట్ షాఫ్లర్ ఇండియా వాళ్ళు తమిళనాడు సూలగిరిలోని వీళ్ళ 5th ఫెసిలిటీని అయితే ఇనాగ్రేట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు హైబ్రిడ్ పవర్ ట్రైన్ కాంపోనెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ క్యాలెండర్ ఇయర్ 2025 Q4 కల్లా ఫుల్ ర్యాంప్ అప్ కూడా అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఆపరేషన్ స్టార్ట్ చేయడం ద్వారా న్యూ ప్రొడక్షన్ ఏదైతే వచ్చి యాడ్ అవబోతుందో దీని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది షాఫ్లర్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఇండిగో వాళ్ళే స్టార్ట్ చేయబోతున్నారు. వీళ్ళు డే 1 నుంచే టోటల్ గా 15 సిటీస్ కి 18 డైలీ డిపార్చర్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా, వాటిని క్రమక్రమంగా పెంచుకుంటూ నవంబర్ కల్లా 79 డైలీ డిపార్చర్స్ కి పెంచేందుకు గాను వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేరియస్ ఎయిర్పోర్ట్స్ లో మనం చూసాం అనుకోండి, ఇండిగో వాళ్ళ ఆపరేషన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. సో కొత్తగా వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేషన్స్ ని మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి దాని ద్వారా ఓవరాల్ గా పెరుగుతున్నటువంటి ఎయిర్ ట్రావెల్ డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది ఇండిగో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎథర్ ఎనర్జీ వాళ్ళు సెమీ కండక్టర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్ఫినియాన్ టెక్నాలజీస్ ఏషియా పసిఫిక్ పీటీఈ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ కోసం జాయింట్ గా ఇన్నోవేషన్స్ ని డ్రైవ్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ సెమీ కండక్టర్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా, ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా, వీటన్నిటి రిలేటెడ్ గా వర్క్ చేసి ఇండియాలోని గ్రో అవుతున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ప్రయత్నించబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఆయిల్ ఇండియా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఆక్షన్ లోని పార్టిసిపేట్ చేసినట్లుగా, అండ్ ఈ ఆక్షన్ లో భాగంగా వీళ్ళకి రాజస్థాన్ లోని పొటాష్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్ ని అలోకేట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు హిందుస్థాన్ జింక్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి క్రిటికల్ మినరల్స్ ఆక్షన్ స్ట్రెంచ్ 5 లోని పార్టిసిపేట్ చేయడం
జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి రాజస్థాన్ లోని పొటాష్ అండ్ హెలైట్ బ్లాక్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా హిందుస్థాన్ జింక్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి ఈ పొటాష్ బ్లాక్స్ అయితే అలొకేట్ చేయబోతున్నారు కాబట్టి ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ వాళ్ళు వీళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్ డివిజన్ అయినటువంటి హీరో ఫిన్కార్ప్ ని ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఆల్రెడీ డిఆర్హెచ్పి ని కూడా ఫైల్ చేయడం జరిగింది. నౌ ఈ 3668 crores ఐపీఓకి సెబీ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. నౌ సెబీ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు త్వరలోనే ఆర్హెచ్పి ని ఫైల్ చేసి హీరో ఫిన్కార్ప్ ని ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ హీరో ఫిన్కార్ప్ ని ఐపీఓకి తీసుకురావడం ద్వారా హీరో మోటోకార్ప్ లోని వాల్యూ అన్లాకింగ్ జరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ఐపీఓకి సెబీ అప్రూవల్ త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకి రావచ్చు అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి మార్కెట్ వెయిట్ చేస్తానే ఉన్నది. చూడాలి దీన్ని ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే మార్కెట్ లోని ఎంత డిమాండ్ కనపడుతుంది అన్నది. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రీవియస్ గానే ఇర్కాన్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు దీనికి గాను వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 101 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 80 స్టేషన్స్ పైన వీళ్ళు కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్త ఆర్డర్ ఏదైతే రిసీవ్ చేసుకున్నారో ఇది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళకి జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ సబ్సిడరీ కంపెనీ ఢిల్లీకి చెందినటువంటి ఇంట్రాసిటీ అండ్ ఇంటర్సిటీ డెలివరీస్ అందించేటువంటి ప్లాట్ఫామ్ అయిన పికప్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా పికప్ వాళ్ళకి వీళ్ళు 300 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే డిప్లాయ్ చేయబోతున్నారు. సో వీళ్ళు డెలివరీ చేయబోయేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక పెర్ఫార్మెన్స్ అది బాగుంది. మరిన్ని కమర్షియల్ వెహికల్స్ యూజ్ చేసేటువంటి డెలివరీ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే అది జూపిటర్ వేగన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళు ప్రీవియస్ గా ఇవా రెన్యూబుల్స్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 55% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. బట్ ఏమైందో తెలియదు, అంటే రెండు పార్టీస్ మధ్యన ఏమైందో తెలియదు. ఇప్పుడైతే ఈ ఎక్విజిషన్ ముందుకు వెళ్ళట్లేదని దీనిలో భాగంగా ఈ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ వీళ్ళు ఏదైతే సైన్ చేశారో దాన్ని రెండు పార్టీస్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి SEPC వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి లారెన్ ఇంజనీర్స్ అనేటువంటి కంపెనీ నుంచి అప్రాక్సిమేట్లీ 75 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీ కోసం వీళ్ళు 45,000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి 4 స్టీల్ ట్యాంక్ యూనిట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసి కమిషన్ చేయవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మెడ్ప్లస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 1.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.3% డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 38.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని జస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 52% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు కదా. అండ్ ఈ Q4 లోని వీళ్ళు టోటల్ గా 100 స్టోర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 4712 స్టోర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మెడ్ ప్లస్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ LIC వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం ఇన్కమ్ లోని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 8.28% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెన్యువల్ ప్రీమియం లో కూడా 4.26% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇండివిజువల్ టోటల్ ప్రీమియం లో కూడా వీళ్ళు 5.03% గ్రోత్ డెలివర్ చేశారు. వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్స్ లోని 80 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ AUM లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 6.45% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో కూడా 18% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ద పర్సిస్టెన్సీ రేషియో, వీళ్ళ 13 మంత్ పర్సిస్టెన్స్ రేషియోలో డ్రాప్ కనపడుతున్నది. కానీ 25th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను, 37th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను అండ్ 61st మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది. బట్ 49th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ పర్సిస్టెన్సీ రేషియోలోని డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా LIC వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో LIC స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 24% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 16.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 42 crores
ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 187 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ షుగర్ సెగ్మెంట్, డిస్టిలరీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ అన్నిటికన్నా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ వాటర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ పవర్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. జనరల్లీ షుగర్ సెగ్మెంట్ కన్నా కూడా ఈ పవర్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడాన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని త్రివేణి ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పాలిమర్ అండ్ కాంపోజిట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 9% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 102 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 111 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ పాలిమర్ ప్రొడక్ట్స్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కాంపోజిట్ ప్రొడక్ట్ రెవెన్యూస్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ బోత్ సెగ్మెంట్ మార్జిన్స్ లోని ఈ క్వార్టర్ లో మంచి ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి ఐటీఐ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 238 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 48 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 4.38 crores కి తగ్గింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ ఇంతలా తగ్గడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి 62 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడం వల్ల లాస్ ఇంత సబ్స్టాన్షియల్ గా తగ్గింది. బట్ ఈ ఎక్సెప్షనల్ గెయిన్ తీసి చూసాం అనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ లాస్ అయితే బాగా తగ్గింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని ఆల్మోస్ట్ సిమిలర్ లాస్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ లాస్ ఇంతలా తగ్గడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో ఐటీఐ లిమిటెడ్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 33% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిట్ లోని 62% డ్రాప్ కనపడుతున్నది అండ్ ప్యాట్ లోని 64% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 74% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిట్ లోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 77 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని ఆల్మోస్ట్ 96 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 134 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సన్సెరా ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 46 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 55 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 59 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సేల్స్ మిక్స్, ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆటో ఐసీఈ సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆటో టెక్ సేల్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నది. అండ్ ఎక్స్ఈవీ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ నాన్ ఆటో సెగ్మెంట్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ 3M ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో పాటు ఈ క్వార్టర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగిపోవడంతో ఓవరాల్ గా వీళ్ళ బాటమ్ లైన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 160 రూపీస్ ఫైనల్ డివిడెండ్ తో పాటుగా 375 రూపీస్ స్పెషల్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. అంటే టోటల్ గా వీళ్ళు 535 రూపీస్ డివిడెండ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు జూలై 25th గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 6 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 5 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 10 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 129 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 117 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 152 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళకి 30 crores ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ గెయిన్ యాడ్ అవడం వల్లనే వీళ్ళ ప్యాట్ పెరిగింది. కానీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే
ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 386 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 132 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 406 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అవంతి ఫీడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 112 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 140 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 157 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.